చేతులు అరెస్ట్ చేయించి వాడి పరువు తీసి వాడి కోసం చేశానని సమర్థించుకుంటున్నావా? ఒక మనిషిని 2 సార్లు చంపే అవకాశం అందరికీ రాదు, నాకొచ్చింది. ఆ రోజు వదిలేసింది ఇలాంటి రోజు కోసమే. పోలీసు ఒంటి మీద దెబ్బ పడితే ఎలా ఉంటుందో నీకు కాసేపట్లో అర్థమవుతుంది. సమయానికి వాళ్ళు వచ్చారు కాబట్టే మళ్ళీ ఏదో నేను ఇలా చూడగలుగుతున్నాం మేము. లేదంటే నీ ఫోటోకో దండడిపోయేది. దండ నా ఫోటోకే. గణపతి అంత సులభంగా చావడు. సావు గణపతి గారికి చూడటమా ఏంటి? కత్తితో పొడిచినా నువ్వు బతికి బయటపడ్డానికే. ఏదో కొద్దులో తప్పిందంట. కొంచెం అవతల పడినా యువతల పడినా తామరమాకు లేరంట. అవును గణపతి, డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. కొద్దిలో మిస్ అయ్యావంట. మిస్ అవ్వలేదు. మిస్ చేశాను. ఏంటి గణపతి నువ్వనేది? అవును చింతామణి గారు, ఆ ఏసీపీ వెళ్ళే రోజు ఏం చెప్పాడు? నాకు అవకాశం కావాలి, అది వచ్చిన రోజు ఆ హరి అంతు చూస్తానన్నాడు కదా. అతనికి అవకాశం ఇవ్వడానికి మనకి ఇది మంచి అవకాశం అనిపించింది. అందుకే కత్తితో హరి నన్ను పొడవలేదు, హరి చేతులతో నన్ను నేను పొడుచుకున్నాను. ఏంటి గణపతి నువ్వు చెప్పేది? అవును చింతామణి గారు, కత్తి తీసింది నేను, పొడవాలని ట్రై చేసింది నేను. పాపం హరి ఆపాలని ట్రై చేశాడంతే. కానీ మా చేతుల మధ్యలోనే ఓ చిన్న మాయ జరిగింది. హరి మీద కక్షతో నిన్ను నువ్వు పొడుచుకున్నావా? అవతల వాడిని ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఆ చిన్న డ్రామా ప్లే చేశాను. ఇప్పుడు ఊరందరి దృష్టిలో హరి అంతకుడు. దానికి తోడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన ఏసీపీ హరినంత తేలిగ్గా వదిలిపెట్టాడు. అందుకే మన గెలుపు కోసం చావుకి ఎదురెళ్ళాను. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను గణపతి. హరిని జైలుకు పంపించడం కోసం నువ్వింత రిస్క్ చేసావా? రిస్క్ చేయకపోతే కొంతమందిని ఏమీ చేయలేం, కొన్ని ఎప్పటికీ సాధించలేం. మనకే బ్యాందీ బొమ్మ మామూలుడు కాదు. సరే గణపతి, ఇక్కడ నాకొకటి అర్థం కావడం లేదు. మన కోసం నువ్వు కత్తితో పొడుచుకున్నావు, హరిని ఇరికించావు, ఆ ఏసీపీకి ఒక అవకాశం ఇచ్చావు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ శిరీష్ ఎందుకు హరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది? శిరీష సాక్ష్యం చెప్పిందా? అవును, నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాక అందరి ముందు సాక్ష్యం చెప్పిందట. హరికి భార్య అయ్యుండి తన భర్త గురించి ఎందుకు ఇలా సాక్ష్యం చెప్తుంది? ఏదో ఉంది గణపతి, ఏంటా అనేది అర్థం కావడం లేదు. లేదంటే ఒక భార్య తన భర్త గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పడం అంటూ ఎక్కడా జరగదు. ఏదో ఉంది. ఎందుకు అలా చెప్పుంటుంది? ఎందుకు చెప్పినా ఒక రకంగా శిరీష మనకి మంచే చేసింది. శిరీష సాక్ష్యం వల్లే హరి ఈరోజు లోపలున్నాడు. అటు శిరీష సాక్ష్యం, ఇటు ఏసీపీ కోపం రెండూ కలిసి మనకు హరిని అడ్డం లేకుండా చేశాయి. ఈ పాటికి స్టేషన్లో ఏసీపీ తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు. నీ ఊరా?
నీ ఊరిలో నీకెదురు మాట్లాడకూడదు. నిన్ను కాదని ఎవ్వరూ ఏ బిజినెస్ చేయకూడదా? గవర్నమెంట్ ఆర్డర్స్ లెక్క చెయ్యు, ఏసీపీని లెక్క చెయ్యు. ఏంట్రా నీ పొగరు? ఆ? నొర నరాల్లో నీ పొగరు దించుతా. కాకి డ్రెస్ కనిపిస్తే చాలు భయపడేలా చేస్తా. ఆ? అక్క, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసింది. ఆ శిరీష సాక్ష్యం చెప్పిందని కూడా తెలిసింది. తెలిసిందా? కనీసం ఇప్పటికైనా ఆ శిరీష మీద జాలిపడి ఎంత తప్పు చేశావో తెలిసిందా? అన్నయ్యకి పరిస్థితి రావడానికి కారణం నీ మంచితనమే. అన్నయ్య ప్రాణాలు తీయాలని వచ్చిందని తెలిసినా తన గురించి, తన మంచితనం గురించి ఆలోచించి 1కి 2 సార్లు అన్నయ్య ప్రాణాల మీదకి తీసుకొచ్చా. ఇప్పుడు జైలుకి పంపించడానికి కూడా నువ్వే కారణమయ్యావు. తప్పు చేశానమ్మా. శిరీష గురించి ఆలోచించి తప్పు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం ఏముందక్క? ఆ శిరీష మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలిసిన రోజే నువ్వు నిజాన్ని అమ్మకో కనీసం నాకైనా చెప్పుంటే అన్నయ్య ఒంటి మీద ఆ గాయాలుండేవి కావు, మనకి బాధ ఉండేది కాదు. మన ఇంట్లో మన మనిషిగా ఉంటూ అమ్మ దగ్గర అటు అన్నయ్య దగ్గర ఇద్దరి దగ్గర మంచిగా నటిస్తూ అన్నయ్య ప్రాణాలు తీయాలని చూసింది. అది కుదరడం లేదని ఇప్పుడు అన్నయ్య వాడెవరినో హత్య చేయబోయాడని సాక్ష్యం చెప్పి అందరి ముందు అన్నయ్య పరువు తీసింది. మహారాజులా తిరిగే అన్నయ్య ఈరోజు ఈ ఊరి వీధుల్లో ఒక నేరస్తుడిలా పోలీస్ జీపులో వెళ్ళాడు. దీనంతటికి కారణం నువ్వే అక్క. నీ మంచితనమే. ఎప్పుడో చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఆ శిరీష పగని క్షమించావు. అన్నయ్య ప్రాణాలు తీయాలని చూసినా క్షమించావు. నిజమే. శిరీష మీద జాలిపడి అన్నయ్యని చాలా బాధ పెట్టాను. ఇంకా చూస్తూ ఊరుకుంటే ఆ శిరీష అన్నయ్యని బతకనివ్వదక్కా. ఇంత చేసి కూడా ఇప్పటికీ అన్నయ్య కోసం, ఈ ఇంటి పరువు కోసం సాక్ష్యం చెప్పానని అమ్మని నమ్మించింది. అందర్నీ నమ్మించాలని చూస్తుంది. జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇప్పటికైనా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం అక్క. చెప్పాలనుకుంటే ఏ నష్టం జరగక ముందే చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సింది అన్నయ్యకి కాదు, మరి ఆ శిరీషకి. నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్న ఆ శిరీషకి బుద్ధి చెప్పాలి. రా చెప్తాను. శిరీష, 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 శిరీష. ఏంటి ప్రాణాలు తీస్తాను అన్నది జైలుకు పంపించింది ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? అవును, ఆడది ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది. తప్పప్పుల గురించి ఆలోచించకుండా, చెప్పింది అర్థం చేసుకోకుండా కట్టుకున్న భర్తని ఇలా బాధ పెడుతుందా అని ఆశ్చర్యపోతున్నాను. ఇంత చేస్తున్నా నిన్నింకా ఎందుకు బతకనిస్తున్నానా అని ఆశ్చర్యపోతున్నాను. నిన్ను సుభద్ర వదులు, సుభద్ర వదులు. నా అన్న కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు.
నా అన్నకి ఎదురు తిరిగితే నా తమ్ముడిని క్షమించలేదు. అలాంటిది మా అన్నయ్యని జైలుకి పంపించడం నిన్ను ఎలా బతకనిస్తాననుకున్నావు? మారుతావని ఇన్ని రోజులు నీకు అవకాశం ఇచ్చాను, మారలేదు. మా అన్నయ్యకి ఇంత అవమానం జరిగాక నువ్వు మారాల్సిన అవసరం కూడా లేదు. అమ్మా సుభద్ర వచ్చినట్టుంది. అవునరా, సుభద్రే. సుభద్రా, సుభద్రా. నాకు తెలుసు శిరీష, నువ్వే పరిస్థితుల్లో ఆ సాక్ష్యం చెప్పావో నేను అర్థం చేసుకోగలను. నువ్వేం బాధపడద్దు శిరీష. భార్యగా నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు. నేను చేయవలసింది నేను చేస్తాను. మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అమ్మా, శిరీషని ఓదారుస్తున్నానమ్మా. పాపం అన్నయ్య గురించి చాలా బాధపడుతుంటే ఏమీ కాదని సర్ది చెప్తున్నాను. ఏంటమ్మా ఇది? వాడు హత్య చేయబోవడం ఏంటి? పోలీసులు వాడిని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం చేస్తామమ్మా, కొంతమంది అన్నయ్య పరువు తీయాలని ప్రాణం తీయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకొకటి అర్థం కావడం లేదు. ఆ అన్నకు చెల్లెలుంది, అది అన్న కోసం ప్రాణాలు ఇస్తుంది, ప్రాణం తీస్తుంది అని. నా కంఠంలో ప్రాణం ఉండగా అన్నయ్యని జైలుకి పోనివ్వను. ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ఎవరు అన్నయ్యని నిందితుడిని చేసి జైలు పాలు చేయాలని చూస్తున్నారో అన్ని బయటికి తీస్తాను. పదమ్మా, ముందెళ్ళి అన్నయ్యని చూద్దాం. నేను రాలేనమ్మా. సింహంలా తిరిగే నా బిడ్డ ఆ జైలు గోడల మధ్య నిందితుల్లా కూర్చుని ఉంటే నేను చూడలేను. నలుగురికి మంచి చెడు చెప్పేవాడు చెడ్డవాడిలా ఆ ఓచల మధ్య కూర్చుని ఉంటే అది నేను చూడలేనమ్మా. నా వల్ల కాదు, నా వల్ల కాదమ్మా. అమ్మా, అమ్మా, అన్నయ్యకేం కాదమ్మా. నింద వేసినంత మాత్రాన నిందితుడు కాదు. ఈ ఊళ్ళో ఎంతో మందికి సహాయం చేసిన పుణ్యం, వాళ్ళ ఆశీర్వాదం అన్నయ్యకుందమ్మా. అది కాదని ఒకరి స్వార్థమో పంతమో అన్నయ్యని ఏమీ చేయలేదు. అర్చన, అమ్మ దగ్గరే ఉండు. అమ్మా, బాధపడకమ్మా ప్లీజ్. సింహాన్నయ్య, వెళ్దాం పదా. పదమ్మా. ఊరుకో ఊరుకో అమ్మా. సార్, ఆయన చాలా మంచి మనిషి సార్. పర్వతాపురం జనానికి దేవుడు. అలాంటి మనిషిని ఆ విధంగా కొట్టడం. ఏ నీకు బాధగా ఉందా? అలా అని కాదు సార్. ఒక మంచి మనిషిని మనం ఆ విధంగా ట్రీట్ చేయటం. ఏ మామూలు బాగా ఇచ్చేవాడా? సార్, అతనెంత మంచివాడో నాకు తెలుసు. పని చూడు. ఆయన 10 మందికి తీర్పు చెప్పే మంచి మనిషి. అలాంటి వ్యక్తి తప్పు చేయడం ఏంటి సార్? ఆయన ఉన్నారు కాబట్టి ఆ ఊరికి పోలీసులు వెళ్లాల్సిన అవసరం చాలా తక్కువ వస్తుంది. అంత గొప్ప మనిషి సార్. అంటే నేను తప్పు చేశానంటావా? ఆయన తప్పు చెయ్యరు అంటున్నాను సార్. నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే అతను అలా తయారయ్యాడు. అందుకే పోలీసులు ఎలా ఉంటారో అతనికి తెలిసేలా చేశాను.
తీసుకెళ్ళి లోపల పడేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. నేను ఇంటికి వెళ్తున్నాను, వెహికల్ రెడీ చేయమని చెప్పు. ఎస్ సార్. తీసుకెళ్ళండి. ఎస్ సార్. అన్నా, అన్నయ్య అన్నా, 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 ఏంటన్నా ఇది? ఎవరన్నా నిన్ను ఇలా కొట్టింది? రై, ఎవర్రా మా అన్న మీ చేయి చేసుకుంది? మనుషులేనారా మీరు? ఇలా కొడతారా? అన్నా, ఏంటన్నా నీకు ఈ పరిస్థితి? మా ఏసీపీ గారికి చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు సింహ. ఎందుకో ఆయన హరిగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. పొరపాటు జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని కావాలని మీ ఏసీపీ ఇలా చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా అన్న మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడ మీ ఏసీపీ? సార్ ఇంతకు ముందే ఇంటికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడిన ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో ఎవరి మాట వినేలా కనిపించడం లేదు. నిన్నిలా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నా. మూడు అంగుళాలు తక్కువ, లేకపోతే ఎస్ఐ ఉండేవాడిని. రాత పంతులు గారు నమస్కారం సార్. నమస్తే అండి. అమ్మగారు మీకోసమే చూస్తున్నారు. అలాగా, కాస్త ఆలస్యం అయింది. పర్వాలేదులేండి, రండి. అలాగే అలాగే, పదండి. అమ్మా, అమ్మగారు, పంతులు గారు వచ్చారు. అమ్మగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మన్నించాలి, కాస్త ఆలస్యం అయింది. ఆలస్యం అయితే అయ్యింది. అబ్బాయికి మంచి సంబంధాలు ఏమైనా తెచ్చారా? తెచ్చానమ్మా. రండి కూర్చోండి. అలాగే. పర్వతం, వెళ్ళి పంతులు గారికి కాఫీ తీసుకురా. అమ్మా, ఈ అమ్మాయి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాఘవరావు గారి అమ్మాయి. ఒక్కతే కూతురు, కోట్ల ఆస్తి. బాగుంది, కానీ కాస్త చామంచాయగా ఉంది. రంగుదే ఉందమ్మా, చాలా మంచి అమ్మాయి. అమ్మాయి మంచిదైతే సరిపోదు. మా వాడి పక్క నిలబడితే ఈడు జోడు బావుందని నలుగురు అనుకోవాలి. మరో సంబంధం చూపించండి. అలాగేనమ్మా. ఈ అమ్మాయి ఎమ్మెల్సీ రాధాకృష్ణ గారి అమ్మాయి. పొలిటికల్ గా మంచి భవిష్యత్తున్న వ్యక్తి. మాకు కావాల్సింది అమ్మాయి బావుండటం, వాళ్ళ నాన్న భవిష్యత్తు కాదు. అది కాదమ్మా, మామగారు బావుంటే అల్లుణ్ణి బాగా చూసుకుంటారు కదా అని చెబుతున్నా. ఇదిగోండి,
ఈ ఫోటో చూడండి, అమ్మాయి మీకు బాగా నచ్చుతుంది. కాఫీ తీసుకోండి. ఆ, పర్వాలేదు, అమ్మాయి బానే ఉంది. ఆస్తి కూడా బాగానే ఉందమ్మా. పర్వతం, అమ్మా, మీ సార్కి ఈ అమ్మాయి నచ్చుతుందేమో చూడు. కమిషనర్ డ్రెస్ లాగా తలతల్లాడిపోతుంది అమ్మగారు. సార్కి బాగా నచ్చుద్ది. నమస్కారం బాబు. నమస్తే. ఏంటి మళ్ళీ సంబంధాలు తెచ్చారా? అవును బాబు. ఈ అమ్మాయి చూడరా, బావుంది. నీకు నచ్చిందా అమ్మా? నాకు నచ్చిందండి. ఆ, అమ్మాయి బాగుందంటే అందంగా ఉండటం కాదమ్మా, అణుకువగా ఉండటం. ఈ అమ్మాయిలా నాకు అది కనిపించడం లేదు. బాబు చాలా మంచి సంబంధం బాబు. నాకు నచ్చనప్పుడు సంబంధం మంచిదైన యూజే ఉంది. అమ్మా, నేను ఫ్రెష్ చేస్తాను. ఇలా అంటే ఎలాగమ్మా? గొప్ప గొప్ప సంబంధాలు తెచ్చినా అబ్బాయి గారు వద్దనేస్తున్నారు. మరి పెళ్లి చేసుకోవాల్సింది వాడే కదా. వాడికి నచ్చితేనే ఏ అమ్మాయైనా ఈ ఇంటి కోడలవుతుంది. ఇంతకన్నా మంచి సంబంధాలు ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? హా, చూడండి, వాడి భార్య కావాలంటే ఆ అమ్మాయి అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి అమ్మాయి వాడి కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. మా వాడికి కాస్త కోపం ఎక్కువే కాని మనసు చాలా మంచిది. వాడికి భార్య కావలసిన అమ్మాయి వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. అప్పటి వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగేనమ్మా. ఆ వచ్చే అమ్మాయి త్వరగా వస్తే బాగుండు.